తర్వాత మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా ఈ బ్యాక్ పార్ట్ని అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో అయితే మార్క్ చేసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ నెక్ అయితే పెద్దది ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నది ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి పైన 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసి చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను. ఉక్సులు పెట్టి వైపు భాగాన్ని అయితే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసము. ఈ ఉక్స్ పెట్టి భాగాన్ని మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా రౌండ్ తిప్పుకుని నేను వీడియోలో చూపించే విధంగా మనకి ఆది బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ పెట్టుకున్నప్పుడైతే నేను ఇప్పుడు చేస్తున్న మార్కింగ్ ప్రకారం వచ్చింది, కానీ కుట్టు కోసం అనేసి నేను 1/4 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ చంక లోతు కంటే ఫ్రంట్ పార్ట్ లోతు ఎక్కువ తీయవలసి ఉంటుంది. ఎంత తీయాలి అంటే మనకి బ్యాక్ పార్ట్కి కార్నర్ వచ్చింది కదా, అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్ తోటి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్, నిలువుగా ఒక లైన్ కొట్టుకున్నాము. అప్పుడు కార్నర్ వచ్చింది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది, కానీ తగ్గించాలి కాబట్టి ఈ కార్నర్లోనే 1/2 ఇంచు డౌన్కి నేను వీడియోలో చూపించే విధంగా 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ డౌన్ సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రంట్ డౌన్ అయితే తీసేసుకున్నాక ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకుని 4 ఉక్సులకి ఉక్సులు పట్టిని మార్కింగ్ చేసుకోవాలి. చూసి అలాగే షాలర్ మధ్యని మడత పెట్టి మనం మెయిన్ డాట్ దాకా కొట్టుకోవాలండి. ఆది బ్లౌజ్ది సాగదీయకూడదు. ఈ విధంగా క్లాత్ మీద ఫ్రీగా వదిలేసి పొడవు ఎంత వచ్చింది కరెక్ట్గా తీసుకోవాలి. కుట్టులతో కలిపి, అంటే మనకి కింద పైన కూడా షాలర్ కుట్టు కింద కుట్టు కలిపి అయితే తీసుకోవాలి. అలాగే చంక దగ్గర పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. అలాగే పైన వైపు కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసము. ఈ విధంగా ఈ 3 మార్కింగ్లు చేసుకున్నాక ఏ సైజు బ్లౌజ్ కైనా సరే ఉక్సులు పట్టి వైపు నుంచి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. దానికోసం మనము ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 వచ్చిందండి. మనకి 2 డబుల్ మడత మీద 1.5 అంటే 2.5 అన్నమాట. డాట్ వెడల్పు మొత్తం కలిపి అంటే 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని డాట్ ఇటు పక్క ఉన్న మార్కింగ్ ఉక్సులు పెట్టి దగ్గర ఉన్న మార్కింగ్ని కలిపేయాలి. డాట్ మరో పక్క ఉన్న మార్కింగ్ చంక దగ్గర ఉన్న మార్కింగ్ని కలిపేసుకోవాలండి. ఇది మనకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనకి చెస్ట్ పట్టేయకుండా ఉండడం కోసము ఇక్కడ చివరి వైపున 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్కి చంక దాకా క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. దీనివల్ల మనకి చెస్ట్ నొక్కు పెట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని సేమ్ అలా కట్ చేసేసుకోవాలి. తర్వాత